హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు మనం ఈ వీడియోలో మురుగప్ప గ్రూప్ కి సంబంధించిన స్టాక్స్ గురించి తెలుసుకుందామండి. 73,000 ఎంప్లాయీస్ ఉన్నారనమాట. అక్రాస్ మల్టిపుల్ సెక్టర్స్ లో 28 బిజినెస్ చేస్తుంది. ప్రెసెంట్ ఈ గ్రూప్ ని 4th and 5th జనరేషన్ లీడర్స్ అనే వాళ్ళు మేనేజ్ చేస్తున్నారండి. ఇండియాలోని వెల్దియెస్ట్ ఫ్యామిలీస్ లో 25th పొజిషన్ లో ఉంది. రీసెంట్ గా గ్రూప్ అనేది సిగ్నిఫికెంట్ ఎక్స్పాన్షన్ చేసింది. 2020లో ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ని బై చేయడం అనేది ఒక సిగ్నిఫికెంట్ మూవ్ అని చెప్పొచ్చు అనమాట. 2021-2022లో చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ పేస్విఫ్ట్ లో 71.94% స్టేక్ ని యాక్వైర్ చేసిందండి. మార్చ్ 2023లో ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రేమ్జీ ఇన్వెస్ట్మెంట్ లోటస్ సర్జికల్ ప్రైవేట్ లిమిటెడ్ లో 3.48 బిలియన్స్ కి బై చేశాయి. ఇందులో టిఐ 23.3 మిలియన్ ఇన్వెస్ట్ చేసిందనమాట అండ్ 67% స్టేక్ ని రిసీవ్ చేసుకుంది. సిజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్ కోసం $791 మిలియన్ ఇన్వెస్ట్ చేసిందండి. ఇండియాలో అవుట్ సోర్సింగ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీని కూడా సెటప్ చేయడం జరుగుతుంది. 3-వీలర్ కార్గో వెహికల్స్, ట్రాక్టర్స్, రిక్షాస్ అండ్ ఎలక్ట్రిక్ హెవీ కమర్షియల్ వెహికల్స్ కమింగ్ మంత్స్ లో సిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ లాంచింగ్ కి ప్లాన్ చేసిందనమాట. గ్రూప్ సబ్సిడరీ అయిన టిఐ క్లీన్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో లీడింగ్ పొజిషన్ లో ఉందండి. బీహార్, ఉత్తరప్రదేశ్, త్రిపుర, అస్సాం, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ కేరళ స్టేట్స్ లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉండడం వల్ల ఇండియాలో ఈవీఎస్ కి పెరుగుతున్న డిమాండ్ ని యూజ్ చేసుకోవడానికి టిఐ క్లీన్ మొబిలిటీ అనేది వెల్ పొజిషన్ లో ఉందన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మురుగప్ప గ్రూప్ లో ఉన్న బెస్ట్ స్టాక్స్ ఏంటో తెలుసుకుందాం రండి. అందులో ఫస్ట్ కంపెనీ కార్బోరండం యూనివర్సల్ లిమిటెడ్ అండి. ఇండియాస్ అబ్రెసివ్ మార్కెట్ లో కార్బోరండం యూనివర్సల్ అనేది లీడింగ్ పొజిషన్ లో ఉంది. శాండ్ పేపర్, గ్రైండింగ్ వీల్స్ లో స్పెషలైజేషన్ ఉందన్నమాట. ఇన్ ది పాస్ట్ 2 years లో కంపెనీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్ లో డీప్ అనాలిసిస్ చేస్తుందండి. డ్రోన్స్ కోసం నానో మెటీరియల్ రెయిన్ఫోర్స్ పార్ట్స్ ని కూడా డెవలప్ చేయడానికి ప్రైవేట్ సెక్టర్ డ్రోన్ మ్యానుఫ్యాక్చర్ అయిన ఐడియా ఫోర్జ్ టెక్నాలజీతో పార్ట్నర్షిప్ కూడా చేసుకుంది. ఆటోమోటివ్ సెక్టర్ లో కియా నుండి రాయల్ ఎన్ఫీల్డ్ వరకు అబ్రెసివ్ ని సప్లై చేస్తుందండి. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం బ్లాస్ట్ ప్రూఫ్ ప్రొటెక్షన్ ప్రొడక్ట్స్ ని కూడా తయారు చేస్తుంది. అండ్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 20,265 crores ఉందండి. ROC 19.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.4% అండ్ ఫేస్ వాల్యూ ₹1 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹24.40 ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 183 crores మాత్రమే ఉంది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2023లో కంపెనీ 4,654 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. లాస్ట్ 5 years నుంచి కూడా సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 14% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 442 crores పోస్ట్ చేసింది. మోర్ ఓవర్ ఈ కంపెనీ డివిడెండ్ కూడా పే చేస్తుంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే డిసెంబర్ 2023కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 41.27% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 10.63% ఉంది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 29.84% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 18.24% ఉంది. ఎఫ్ఐఎస్ అండ్ డిఐ షేర్ హోల్డింగ్ అనేది నామినల్ గా పెరిగింది క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఈ కంపెనీలో. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹1,065 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 7% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 11% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ చోళమండలం ఫైనాన్షియల్ హోల్డింగ్ అండి. ఫైనాన్షియల్ పవర్ హౌస్ ఇన్ ఇండియా అనమాట. 70 years గా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్క్లూడింగ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్, జనరల్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ కేర్, ఫైనాన్సింగ్ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తుంది అనమాట. రీసెంట్లీ మహారాష్ట్రలోని 4 districts లో క్రాప్ ఇన్సూరెన్స్ ని కూడా ఇవ్వడం స్టార్ట్ చేసింది. మోటార్ పోర్ట్ఫోలియో కరెక్షన్ మీద ఫోకస్ చేస్తూనే కార్స్, ఓఈఎం అండ్ అదర్ ఛానల్స్ మీద కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 20,281 crores ఉందండి. ROC 9.78%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.3% ఉంది. ఫేస్ వాల్యూ ₹1, ఎర్నింగ్ పర్ షేర్ ₹88.80 ఉంది. ఇండస్ట్రీ పీ 20.2 ఉంటే స్టాక్ పీ 12.2 ఉంది. సో పీఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. మోర్ ఓవర్ కంపెనీ ఇంట్రిన్సిక్ వాల్యూ ₹1,240 ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 1,080 ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ కూడా చోళమండలం ఫైనాన్షియల్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 5 years నుంచి కూడా సేల్స్ లో గ్రోత్ అనేది ఉందండి. మార్చ్ 2023లో 18,154 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 53% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 2,810 crores పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 47.37% ఉంది డిసెంబర్ 2023 క్వార్టర్ కి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 12.87%, అలాగే డిఐ షేర్ హోల్డింగ్ 25.96% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 13.34% ఉంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఎఫ్ఐ అండ్ డిఐ షేర్ హోల్డింగ్ నామినల్ గా తగ్గింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹1102 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 3% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 2% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 90% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ అండి. మురుగప్ప గ్రూప్ లో ఫైనాన్షియల్ మధ్యలో అనమాట. 1978 లో స్టార్ట్ అయింది. ఇండియాలో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. వెహికల్, హోమ్, పర్సనల్ లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అక్రాస్ ది కంట్రీ కస్టమర్స్ ఉన్నారు.
కంపెనీ వెహికల్ ఫైనాన్స్ టీమ్ కి 1254 పాన్ ఇండియా బ్రాంచెస్ ఉన్నాయండి. కమర్షియల్, ప్యాసింజర్, 2 వీలర్స్ అండ్ ట్రాక్టర్ సెక్టర్ లో ఫైనాన్సింగ్ చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 90,980 crores ఉందండి. ROCE 9.72%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.4%, ఫేస్ వాల్యూ 2 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 38.80 rupees ఉంది. అండ్ కంపెనీ రెవెన్యూ కనుక చూస్తే మార్చ్ 2023 లో కంపెనీ 12,884 crores రెవెన్యూ పోస్ట్ చేసింది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 2,665 crores పోస్ట్ చేసింది. లాస్ట్ 5 years నుంచి కూడా కంపెనీ రెవెన్యూ అండ్ నెట్ ప్రాఫిట్ లో గ్రోత్ అనేది ఉందండి. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ ఆన్ క్వార్టర్ తగ్గింది. 50.37% ఉంది డిసెంబర్ 2023 కి. ఎఫ్ఎస్ షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరిగింది. 21.51% నుండి 24.73% కి. డిఎస్ షేర్ హోల్డింగ్ 20.04% నుండి 18.39% కి తగ్గింది. అలాగే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 7.03% నుండి 6.51% కి తగ్గింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1083.95 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 4% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 7% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 41% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అండి. కోరమండల్ ఇంటర్నేషనల్ ఇండియాస్ రూరల్ డెవలప్మెంట్ లో సిగ్నిఫికెంట్ ప్లేయర్ అండి. ఫార్మర్స్ కి ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఫెర్టిలైజర్స్, క్రాప్ ప్రొటెక్షన్ ప్రొడక్ట్స్, సీడ్స్ అండ్ అడ్వైజరీ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తుంది. రీసెంట్ మంత్ లో బిలో నార్మల్ మాన్సూన్ అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 32,813 crores ఉందండి. ROCE 38.3%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 28.1% అండ్ ఫేస్ వాల్యూ వచ్చేసరికి 1 రూపీ, ఎర్నింగ్ పర్ షేర్ 58.70 rupees ఉంది. ఇండస్ట్రీ పీ 27.1 ఉంటే స్టాక్ పీ 19 ఉంది. అలాగే ఇంట్రిన్సిక్ వాల్యూ 1,418 rupees ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 1,115 ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ గా అండ్ పీఈ రేషియో వైజ్ గా కోరమండల్ ఇంటర్నేషనల్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 4-5 years నుంచి సేల్స్ లో గ్రోత్ ఉందండి. మార్చ్ 2023 లో 29,628 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 10% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 2,013 crores పోస్ట్ చేసింది. అండ్ మోర్ ఓవర్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ పే చేస్తుంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ డిసెంబర్ 2023 లో 57.33% ఉందండి. ఎఫ్ఎస్ షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరిగింది. 7.18% నుండి 7.71% కి. డిఎస్ షేర్ హోల్డింగ్ 21.11% నుండి 20.22% కి తగ్గింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 14.37% నుండి 14.74% కి పెరిగింది క్వార్టర్ ఆన్ క్వార్టర్. ఈ కంపెనీ షేర్ 1,122 rupees దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 4% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. అండ్ 1 year పీరియడ్ లో 20% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఈట్ ప్యారీ ఇండియా లిమిటెడ్ అండి. కంపెనీకి 230+ years లెగసీ ఉందన్నమాట. షుగర్ ప్రొడక్షన్ లో లీడర్ గా ఉంది. అండ్ ఇండియాలో ఫస్ట్ ప్లేస్ లో ఉందండి. లేటెస్ట్ క్వార్టర్ ఎర్నింగ్ లో ఎక్స్పోర్ట్ వాల్యూమ్ మీద గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ పెట్టడంతో కంపెనీ లోవర్ రెవెన్యూని పోస్ట్ చేసిందనమాట. మహారాష్ట్ర అండ్ కర్ణాటకలో మాన్సూన్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువగా ఉండడం వల్ల షుగర్ ప్రొడక్షన్ అనేది 7.6% తగ్గింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 10,796 crores ఉందండి. ROCE 27.4%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.2%, ఫేస్ వాల్యూ 1 రూపీ, ఎర్నింగ్ పర్ షేర్ 48.40 rupees ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 878 crores ఉంది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 35,244 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 8% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 1,828 crores పోస్ట్ చేసింది. లాస్ట్ 5 years నుంచి కనుక చూస్తే కంపెనీ సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్ లో గ్రోత్ అనేది ఉంది. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ తగ్గింది. డిసెంబర్ 2023 లో 42.24% ఉంది. అండ్ ఎఫ్ఎస్ షేర్ హోల్డింగ్ కూడా 9.03% నుండి 8.71% కి తగ్గింది. అండ్ డిఎస్ షేర్ హోల్డింగ్ 4.52% నుండి 4.92% కి పెరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 41.94% నుండి 44.12% కి పెరిగింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 610 rupees దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 1% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 17% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 13% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ శాంతి గేర్స్ లిమిటెడ్ అండి. హై ప్రిసిషన్ గేర్స్ అండ్ గేర్ బాక్సెస్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. మెషినరీ స్మూత్ ఆపరేషన్స్ కి క్రూషియల్ కంపోనెంట్స్ ని సప్లై చేస్తుంది అనమాట. 2023 లో కంపెనీ 4 billion రికార్డ్ బ్రేకింగ్ రెవెన్యూని పోస్ట్ చేసిందండి. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ని ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ PLI స్కీమ్ లో 2024 లో టార్గెట్ రెవెన్యూని మీట్ అవడానికి రెడీగా ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,962 crores ఉంది. ROCE 32.1% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 23.8% ఉంది. ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 9.91 rupees ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 0 అండి. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 5 years నుంచి కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉందండి. మార్చ్ 2023 లో కంపెనీ 446 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 20% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 67 crores పోస్ట్ చేసింది. అండ్ మోర్ ఓవర్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ ఇస్తుంది లాస్ట్ 10 years నుంచి కూడా. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ డిసెంబర్ 2023 కి 70.47% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 3.44% ఉంది.
డిఐ షేర్ హోల్డింగ్ 0.58% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25.51% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 515 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 2% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 47% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండి. ఇది ఒక డైవర్సిఫైడ్ ఇంజనీరింగ్ కంపెనీ అనమాట. ప్రిసిషన్ ట్యూబ్స్ లో లీడర్షిప్ ఉంది. బైసైకిల్స్, మెటల్ కంపోనెంట్స్ అలాగే ఇండస్ట్రియల్ చైన్స్ ని కూడా తయారు చేస్తుంది. ఇంజనీర్డ్ సొల్యూషన్స్ లో వన్ స్టాప్ సొల్యూషన్ గా మారిందండి. అక్టోబర్ 2020లోనే కంపెనీ 2 బిలియన్ గ్రీన్ ఫీల్డ్ ప్రిసిషన్ స్టీల్ ట్యూబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయనున్నట్లు అనౌన్స్ చేసింది. ఇండియన్ ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ అయిన క్యాన్సిలెట్ ఈ ట్రాక్టర్ ని కూడా ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ తయారు చేసిందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 67,665 crores ఉంది. ROCE 31.6% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 27% ఉంది. ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ 68 రూపీస్ 40 పైసా ఉందన్నమాట. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 821 crores ఉంది. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 14,965 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 13% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 1,325 crores పోస్ట్ చేసింది. అండ్ లాస్ట్ 5 years నుంచి ఈ కంపెనీ కూడా డివిడెండ్ ఇస్తుంది. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ డిసెంబర్ 2023కి 45.11% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ తగ్గింది 30.42% నుండి 28.83% కి. డిఐ షేర్ హోల్డింగ్ కూడా 11.47% నుండి 14.14% కి పెరిగింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 11.55% నుండి 11.48% కి తగ్గింది క్వార్టర్ అండ్ క్వార్టర్. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 3,500 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. అండ్ 6 మంత్స్ లో కనుక చూస్తే 5% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 25% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ వెండెట్ ఇండియా లిమిటెడ్ అండి. గ్రైండింగ్ టెక్నాలజీ సొల్యూషన్ లో స్పెషలైజేషన్ ఉన్న కంపెనీ అన్నమాట. డైవర్స్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో ఉంది. ఇన్నోవేషన్ మీద ఫోకస్ చేస్తుంది. రీసెంట్లీ కంపెనీ పర్ షేర్ కి 30 రూపీస్ డివిడెండ్ కూడా అనౌన్స్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,459 crores ఉందండి. ROCE 28.8% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 21.6% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 202 రూపీస్ ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 0. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే 2023 మార్చ్ లో 210 crores పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 27% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 40 crores పోస్ట్ చేసింది. మోర్ ఓవర్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ ఇస్తుంది. ప్రెసెంట్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 75% ఉందండి. డిఐ షేర్ హోల్డింగ్ 6.82% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 18.15% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 12,265 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 6% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 13% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 48% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ సీజీ పవర్ అండి. ఇంతకు ముందు క్రాంప్టన్ గ్రీవ్స్ అని పిలిచేవాళ్ళనమాట. 1937 లో ఎస్టాబ్లిష్ అయింది. మురుగప్ప గ్రూప్ లో ఈ కంపెనీకి కొనేటప్పుడు లాసెస్ లో ఉండేదండి. బట్ టైట్ మేనేజ్మెంట్ కంట్రోల్ తో పవర్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీగా మార్చింది అనమాట మురుగప్ప గ్రూప్ అనేది. గుజరాత్ లోని సందాల్లో 76 బిలియన్ తో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేస్తుంది. న్యూ ఫెసిలిటీ అనేది రోజుకి 15 మిలియన్ యూనిట్స్ ని ప్రొడక్షన్ ని పెంచుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 69,897 crores ఉందండి. ROCE 61.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 66%, ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 10 రూపీస్ 60 పైసా ఉంది. అలాగే కంపెనీకి డెట్ వచ్చేసరికి 16.9 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 457 రూపీస్ 95 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. అండ్ 1 year పీరియడ్ లో 51% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇవ్వండి మురుగప్ప గ్రూప్ లో ఉన్న బెస్ట్ స్టాక్స్. మీరు ఇందులో ఏ స్టాక్ లో ఇన్వెస్ట్ చేశారో కింద కామెంట్ చేయండి. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.